హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. మా పొలానికి ఫిష్ అమినో యాసిడ్ స్ప్రే చేయడం కోసం వడకట్టుకోవడం జరుగుతుంది. నాటి వారం రోజులు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న దశలో బాగా మనం గ్రోత్ ప్రమోటర్ ఇస్తే చాలా మంచిగా పిలకలు వస్తాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఈ చేప బెల్లం ద్రావణం వాడాలి. నేను నా 10 ఎకరాలకు గాను 10 లీటర్లు తీసుకోవడం జరిగింది. డ్రమ్ముకి మనకు 220 లీటర్లు నీళ్లు పడతాయి కాబట్టి నేను డ్రమ్ముకి 2 లీటర్ల చొప్పున ఇక్కడ కలుపుకోవడం జరిగింది. పిచికారీ చేయాలనుకున్నప్పుడు డ్రమ్ములో ఈ విధంగా కలుపుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం వాటర్ లో పూర్తిగా డైల్యూట్ అయిపోయి బాగా చక్కగా కలిసిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఏ కషాయం తీసుకున్నప్పటికీ మనం డ్రమ్ములో పూర్తిగా తగు మోతాదులో మొత్తం కలిపేసుకోవాలి. స్ప్రేయింగ్ మాత్రం ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ప్రధాన పంట మీద బాగా పనిచేస్తుంది. దీని ఉపయోగాలన్నీ మీకు ఫుల్ వీడియోలో వివరిస్తాను. ఏమైనా సలహాలు సూచనలు అవసరమైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రకృతి వ్యవసాయం గురించి మీకు ఏ సహాయం కావాలన్నా చేయగలను. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే నా దృఢ సంకల్పం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై